ఆయన ధవలమైన సింహాసనం, ఒక తెల్లటి సింహాసనం మీద కూర్చున్న రోజున ఆయన సన్నిధిలో ప్రజలందరూ నిలబడతారు. వారు వారు చేసినటువంటి క్రియలు చెప్పున తీర్పు పొందుతారు. అప్పుడు ఇక ఆకాశం ఉండదు, ఈ భూమి కూడా ఉండదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రముకును ఇకన లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, ఈ పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యమయ్యున్న దేవా, మీరు మాతో మాట్లాడమని వేడుకొచ్చిన మా హృదయాలను తెరవజేయండి ప్రభు, మా మనస్సులను తెరవజేయండి ప్రభు, మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని సృష్టిస్తాడు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ భూమి, ఈ ఆకాశం ఇక మీదట ఉండదు. ఎప్పుడు ఉండదు? ఒక సమయం రాబోతుంది. ఆ సమయంలో మనం చూస్తున్నటువంటి ఈ భూమి ఇక ఉండదు. ఈ ఆకాశాలు కూడా ఇక మీదట ఉండవు. 1000 ఏండ్ల పరిపాలన ఏ భూమి మీద జరుగుతుంది? ఈ భూమి మీదే జరుగుతుంది. కానీ 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఒక యుద్ధం జరుగుతుందని మనం గత వారం చూసాం. దాని తర్వాత ఇక మీదట ఈ భూమి ఉండదు. ఈ ఆకాశాలు ఏవైతే చూసామో అవి ఇక ఉండవు. దేవుడు ఒక కొత్త భూమిని క్రొత్త ఆకాశాన్ని సృజిస్తాను అని చెప్తున్నాడు. ఆ కొత్త భూమి మీద నూతన యెరూషలేము అనే ఒక పట్టణాన్ని దేవుడు పరలోకము నుంచి క్రిందకి పంపిస్తాడు. ఆ పరిశుద్ధమైనటువంటి నూతన యెరూషలేము అనే పట్టణం ఈ కొత్త భూమి మీద ఉంటుంది. ఈ కొత్త భూమిలోనే తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు సింహాసనాసీనుడై ఆ పట్టణములో ఉంటారు. ఆ పట్టణములో ఏమేమి ఉంటాయో దేవుని యొక్క వాక్యం స్పష్టంగా వివరిస్తూ ఉంది. ఆ పట్టణం ఈ భూమి మీద, అంటే క్రొత్త భూమి మీద ఉండేటప్పుడు మనము కూడా మహిమ శరీరాలు ధరించిన వారమై ఆ కొత్త భూమి మీద ఆ పట్టణంలోనికి వెళ్తాము. పట్టణంలో నుంచి బయటికి వస్తుంటాము. కొత్త భూమి మీద తిరుగుతూ ఉంటాము. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఈ కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని సృష్టిస్తాడని దేవుడు చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు ఒక్కసారి చదువుకుంటే, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి, జలముల మధ్య ఒక విశాలము కలిగి, ఆ జలమును ఈ జలమును, ఆ జలములు ఈ జలములు వేరుపరచగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను, విశాలము మీద జలములను, విశాలము మీద జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ
విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమాయమును ఉదయమాయమును కలుగుగాక రెండవ దినమాయను. ఒక దినమైంది. రెండవ రోజు ఏమైంది? అసలు ఈ భూమిని ఎలా సృష్టించాడు? మనం చూస్తున్నటువంటి భూమిని అంటే దేవుడు చెప్తున్నాడు 3 విషయాలు చూడాలి. మొదట జలములు ఉండేవి. ఏముంది? మొత్తం అంతా నీరు ఉండేది. ఈ నీటిని దేవుడు ఏం చేశాడంటే పైకి కొంత నీరు, కింద కొంత నీరు వేరుపరిచాడు. వేరుపరపగా మధ్యలో ఒక ఖాళీ స్థలం ఏర్పరచబడింది. ఎప్పుడైతే ఈ ఖాళీ స్థలం ఏర్పడిందో ఆ ఖాళీ స్థలాన్ని ఏమన్నాడు? దేవుడు ఆకాశము అన్నాడు. ఏమన్నాడు? ఆకాశం అన్నాడు. ఆకాశం ఎలాగ ఏర్పడింది? జలములలో నుంచి వేరుపరపినటువంటి మధ్య స్థలాన్ని ఆకాశం అన్నాడు. తర్వాత వాక్య భాగం చూద్దాం. 9 నుంచి 10 వచనాలు చూస్తే దేవుడు ఆకాశము క్రింద ఉన్న జలము, ఆకాశము కింద ఉన్న జలము ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రమని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూశాడు. అంటే ఇప్పుడు మనకు ఈ 2 భాగాలు కనిపిస్తున్నాయి. మొదటి భాగం ఉన్నటువంటి నీరుంది, క్రింద భాగం నీరుంది. విశాలం అంటే మధ్యలో ఉన్న ఆకాశం ఉంది. ఆకాశము కింద ఉన్నటువంటి ఈ నీటిని దేవుడు ఏం చేశాడంటే ఆ నీరంతా కూడా ఒక దగ్గర చేరునుగాక అన్నాడు. అనిన తర్వాత ఆ నీటిలో ఆరిన నేల కనబడాలి అని దేవుడు పలికాడు. ఎప్పుడైతే ఆరిన నేల కనబడాలని దేవుడు చెప్పాడో అప్పుడు ఆ ఆరిన నేల భూమి అయ్యింది. మిగిలిన జలం అంతా కలిసి దేవుడు సముద్రము లేదా జలము అంతేనా ఏమని పేరు పెట్టాడు? సముద్రములని పేరు పెట్టాడు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి ఈ నీరు ఎక్కడి నుంచి ఉండింది? మొదటి నుంచి. మొదట ఎక్కడుంది? మొదట నీరు ఉండేది. ఆ నీటిలో నుంచే జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఇక్కడ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నీటిలో నుంచి వచ్చిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీటిలో నుంచే భూమిని దేవుడు సృష్టించాడు. ఆ నీటిలో కొంత భాగము ఆరిన నేల కనబడాలి అని చెప్పగానే ఆరిన నేల ఏర్పడింది. అది ఇప్పుడు భూమి అయింది. మిగిలిన నీరంతా కలిసి ఒక దగ్గరికి చేరింది. అది సముద్రం అయ్యింది. అయిందా? ఇప్పుడు దేవుడు భూమిని ఆకాశాలని సృష్టించిన తరువాత అవన్నీ మంచిగా ఉన్నాయని చెప్పాడు. వాక్యములు ఏముంది? చూడగా దేవుడు అది మంచిదిగా ఉన్నది అని అన్నాడు. అంతేనా? మంచిగా ఉండేటప్పుడు ఈ భూమిని ఈ ఆకాశాలని దేవుడు ఎందుకు నశింపజేయాలి అన్నది ప్రశ్న. కొత్త భూమి కొత్త ఆకాశం ఆయనకి ఎందుకు కావాలి? మొదట ఆయన సృష్టించినప్పుడు ఈ భూమి ఆకాశం మంచిది అన్నాడు. కానీ ప్రకటన గ్రంథం చివరి దగ్గరికి వచ్చేటప్పుడు అది ఏమన్నాడు? క్రొత్త భూమిని సృష్టిస్తా, కొత్త ఆకాశాన్ని సృష్టిస్తా అన్నాడు. ఎందుకన్నాడు? ఆదికాండం 3వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు మనం చదువుకుంటే, ఆదికాండం 3వ అధ్యాయం చదవండి. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలపించును. పొలములోని పంట తిందువు.
నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. అది దేవుడు ఏం చెప్పాడు? ఆదాము ఎప్పుడైతే దేవుని యొక్క మాటను మీరి తినవద్దని పండును తిన్నాడో అప్పుడు దేవుడు వేసే శాపాన్ని చూస్తే మొదట ఆదాముతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆదామా, నేను నీకు తినవద్దని పండు తిన్నావా? తిన్నాను ప్రభువా. అప్పుడు ఏం చేయాలి ఆదాము? ఆదాము ఏం చేయాలి? ఆదాముకి ఆజ్ఞను అతిక్రమించాడు గనుక ఆదాముకి ఏమి రావాలి? ఏం రావాలి? శాపం రావాలి. వచ్చిందా? అవ్వ దేవుని మాటను అతిక్రమించడం వల్ల దేవుడు ఏం చేశాడు? నీ గర్భవేదనను నీ ప్రసవ వేదన హెచ్చించేదను అన్నాడా? కాబట్టి అవ్వ చేసిన పనికి అవ్వకి పనిష్మెంట్ వచ్చిందా? సర్పము అపవాది చేతిలో ఉపయోగించబడింది. సర్పము ద్వారా అపవాది హవ్వను మోసం చేశాడు కనుక సర్పానికి ఏమన్నాడు? నీవు బ్రతుకు దినములంతా మన్ను తింటావు అన్నాడా? సర్పానికి శాపం వచ్చిందా? మరి ఆదాముకి ఏమొచ్చింది? అది చిన్నపాటి పనిష్మెంట్ అనుకోవచ్చు. ఇప్పుడు భూమి ఏం చేసింది? నా ప్రశ్న ఏమిటంటే, వీళ్ళు ఎవరు మట్టుకు వాళ్ళు చేస్తే భూమి ఏమి చేసింది? కానీ దేవుడు చెప్తున్నాడు, నీ నిమిత్తం భూమి శపింపబడింది అని చెప్పాడు. దేవుని యొక్క న్యాయ వ్యవస్థను, దేవుడు ఆలోచించే విధానాన్ని మనము సంపూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ ఆదాము ఎప్పుడైతే అతిక్రమం చేశాడో దేవుడు ఇమీడియట్లీ పనిష్మెంట్ ఎక్కడికి వచ్చింది తెలుసా? భూమికే శాపం రావడం ప్రారంభమైంది. అందువలన భూమి ఇక మీదట నీకు తన ఫలాన్ని అంత సులభంగా ఇవ్వదు. ముండ్ల పొదలు, గచ్చ పొదలు అన్నీ ఇస్తుంది. నీవు కష్టపడవలసి వస్తుంది, నీ చెమట కార్చవలసి వస్తుంది. నీవు బ్రతుకు దినములంతా నీవు ఆహారాన్ని కష్టపడి చెమట చిందించి నీవు సంపాదించవలసి వస్తుంది. అంతేకాకుండా నీవు మన్ను గనక తిరిగి మన్నైపోతావు అన్నాడు. ఈ శాపములో భూమి కూడా శాపానికి గురైంది. అయిందా? దేవుని యొక్క వాక్యంలో చూద్దాము. ఆదికాండంలో మనం చూసాం, ఆకాశం బాగానే ఉంది, భూమి బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఆదాము పాపము చేశాడో ఆజ్ఞాతిక్రమానికి భూమి కూడా శాపానికి లోనయ్యింది. దేవుడు చెప్తున్నాడు, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చదివితే, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి 7. ఏలయనగా పూర్వము నుండి ఆకాశము ఉండిననియు నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వముగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూమి సృజించబడడానికి మొదటి కారణం దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఆరిన నేల కలుగును గాక అన్నాడు. అంటే దేనివల్ల భూమి సృష్టించబడింది? దేవుని యొక్క మాట వలన, లేదా
దేవుని యొక్క వాక్కు వలన లేదా దేవుని యొక్క వాక్యము వలన మనము నివసిస్తున్నటువంటి ఈ భూమి సృష్టించబడింది. అంతేకాకుండా మనం ముందు చూసాము, ఈ భూమి నీటిలో నుంచి తీయబడినటువంటి భూమి. ఇది చదవబడిన వాక్య భాగంలో ఏముంది? నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు? భూమిని నీళ్లలో నుండి నీళ్ల వలన సృష్టించాడు. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం వలన సృష్టించాడు. అంటే భూమి సృష్టించబడడానికి కారణం ఏంటి? దేవుని వాక్యం. అంతేకాకుండా నీరు కారణం. అంతేనా? కానీ దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్పాడు? దానికి ముందు ఏం చెప్పాడు? నీళ్ల వలన ఒక్కసారి వరద వచ్చిందా? ఎన్నో వచ్చును? ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. చూసారా మరలా? నోవాహు దినములలో వరదొచ్చింది, ఆకాశపు తూములు విప్పబడ్డాయి. ఎక్కడుంది ఆకాశపు తూములు? ఆకాశపు తూములు ఎక్కడున్నాయి? పైనున్న జలం, కిందనున్న జలం. పైన ఇంకా జలాలు ఉన్నాయి, ఎక్కడున్నాయో మనకు తెలీదు. ఆ జలాలు ఎక్కడున్నాయి? అవి ఎక్కడ ఉన్నాయి? ఆకాశపు తూములు, జలములు పైనుంచి విడుదల చేయబడ్డాయి. తర్వాత భూమి కిందున్న ధారలు కూడా నోవాహు జలప్రళయ దిన సమయములో భూమిలో ఉన్న జలధారలు బయటకు వచ్చేసాయి. ఆకాశం మీద ఉన్నటువంటి తూములు కూడా విప్పబడ్డాయి. అవన్నీ 40 రోజులు వర్షం పడింది. 40 రోజులు వర్షం భూమి అంతటా పడితే భూమిలో ఉన్న జలధారలన్నీ పైకి వస్తే భూమి ఏమవుతుంది? మునిగిపోతుంది. ఆ నీళ్ల వలనే మునిగి నశించిపోయింది. చూసారా? తర్వాత ఒక 6 నెలల సమయము తర్వాత, సుమారుగా 6 నెలల సమయము తర్వాత భూమిలో ఉన్న నీరు ఇంకి మళ్ళా ఇప్పుడు కలిసింది. ఎక్కడ కనపడింది? 6 నెలల. ఎక్కడ చదువుతున్నారు? ఆదికాండం 8వ అధ్యాయంలో చదువుతున్నారు. మళ్ళా 6 నెలల కనబడిందా? దేవుడి యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, జలప్రళయం వచ్చింది. అప్పుడు నీళ్ల వలన భూమిని నశింపజేయాలని దేవుడు, అప్పుడున్నటువంటి ప్రాణకోటి నశింపజేయడానికి దేవుడు కోపగించాడు. తర్వాత నోవహు కుటుంబాన్ని రక్షించి ఆ 8 మంది ద్వారా మరల ప్రపంచమంతటా జనాభా వచ్చినట్లుగా చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. నోవాహు యొక్క 8 మంది కుటుంబంలో నుంచే నీవు నేను వచ్చాం. ఎలా ఉంది? జలప్రళయము తర్వాత మిగిలినటువంటి 8 మంది ద్వారా మనమందరం వచ్చాం. ఆ నోవాహు యొక్క సంతానం ఉందే, ఆ సంతానంలో నుంచి రకరకాల తెగలు ప్రజలు వచ్చారు. వచ్చి ప్రపంచ దేశాలలో, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేశాలలో ఒక్కొక్కరు వెళ్ళి ఆయా దేశాల్లో సెటిల్ అవ్వడం వలన ఆయా దేశాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు చైనాలో కొంతమంది ఉన్నారా? రష్యాలో కొంతమంది ఉన్నారా? వాళ్ళందరూ ఎవరు? నోవహు సంతానమే. కుటుంబాలుగా వెళ్ళి అటువైపు వెళ్ళడం వలన, వారు అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడం వలన ఆయా దేశాలలో వారు ఉండిపోవడం జరిగింది. మనం సింధు నాగరికత అక్కడికి వచ్చి ఆగి, ఎక్కడ? పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి సింధు నది ఉందే, సింధు నదికి 5 ఉపనదులు ఉన్నాయి. ఆ పైనటువంటి సింధు నాగరికత, హరప్ప నాగరికత ప్రాంతంలో ఉండి అక్కడ కొంతకాలం ఉండి, కొంతకాలము సివిలైజేషన్ నాగరికత ఏర్పరచుకొని
ఆ తర్వాత క్రమక్రమంగా ఈ భారతదేశం లోపలికి వచ్చి ఏం చేశాను తెలుసా? కిందకు వచ్చి ఈ కిందకు వచ్చి మన మొఖాలన్నీ దగ్గరగా ఒకేలాగే ఉన్నటువంటి జాతిగా, ఒక్కొక్క జాతిగా ఏర్పడింది. మన తెలుగు భాషకి ఎన్ని సంవత్సరాలు తెలుసా? కదా, తెలుగు భాష తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఇది ద్రావిడ భాష, ద్రావిడ జాతికి చెందిన భాష. అంటే మనందరం ఒక జాతి. మన ముఖాలన్నీ ఒకలాగా ఉంటాయి. నార్త్లో ఉన్నటువంటి ముఖాలు వేరేగా ఉంటాయి. అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ముఖాలు రూపం వేరేగా ఉంటుంది. ఎందుకంటే వారి జాతి ఆర్యన్ జాతి. ఆ జాతి ముఖాలు వేరేగా ఉంటాయి, వారి ముఖాలు వేరేగా ఉంటాయి. చూడండి, గమనించండి. మన ముఖాలు చూసామనుకోండి, తమిళనాడు వెళ్ళారనుకో, అమ్మ తెలుగే ఆమె సరి వా మనోడే అంటారు. తెరింగే మనోడే. ఎందుకంటే మనం ఒక జాతికి చెందినటువంటి ప్రజలు. ఎక్కడి నుంచి వచ్చాము? ఆ నోవహు గారి కుటుంబం బాబేలు గోపురం దగ్గర భాషలు తారుమారైన తరువాత ప్రపంచంలో మనం వేరువేరు ప్రదేశాల్లో సెటిల్ అయ్యి మాట్లాడి వచ్చినటువంటి ప్రజలం మనం. తమిళ్ భాషకి 3000 సుమారుగా 2500 నుంచి 3000 సంవత్సరాల చరిత్ర ఉంది. తెలుసా? యేసుప్రభు వారు ఎన్ని సంవత్సరాల క్రితం పుట్టారు? 2025 సంవత్సరాల క్రితం పుట్టారు. దానికంటే ముందు తమిళ్ ఉంది. యేసుప్రభు వారు పుట్టిన కాలానికి ముందు నుంచే తెలుగుంది. మందు గోల్డా మనకంటే ముందు ప్రాచీన భాషలు ఉన్నాయి. అంటే ఆ జాతులు రావడానికి కారణం నోవహు అని మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఈ భూభాగాన్ని దేవుడు చూశాడు, మంచిది అని మొదట అనుకున్నాడు. కానీ మనుషులు చేసినటువంటి పాపాన్ని బట్టి ఇక మీదట దీన్ని ఉంచకూడదని ఆయన నిర్ణయించుకున్నాడు. ఎందుకోసం ఉంచుకున్నాడు? ఒకానొక దినం వరకు ఉంచాలని నిర్ణయించాడు. ముందుగానే హెచ్చరించాడు. నోవహు దినముల్లో నేను ఎలాగూ జలప్రళయాన్ని భూమి మీదకి రప్పించాను, గుర్తుపెట్టుకోండి. అప్పుడు నీటి నుంచి తీయబడినటువంటి భూమిని నీటి వలన నేను నశింపజేశాను. అంటే భూమి అప్పుడు ఉంది, కానీ భూమి మీద ఉన్నటువంటి ప్రజలను, పక్షులు, జంతువులు అన్నీ కూడా ఆ వరద ప్రవాహంలో కొట్టుకుని పోయి భూమి కిందలోనికి వెళ్ళిపోయాయి, చనిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి కుక్క, మేక ఇవన్నీ కూడా నోవహు గారు చేసినటువంటి ఓడలోనికి వెళ్ళినటువంటి జంతువులలో నుంచి పుట్టినవే. అక్కడ నుంచి మళ్ళా జంతువులు పుట్టి ప్రపంచం అంతటా అవన్నీ కూడా మరలా వ్యాపించాయి. మనతో పాటే వచ్చినటువంటి కుక్కలు, జంతువులు అవి విస్తరించబడ్డాయి. మరలా భూమి మీద ప్రజలు, జంతువులు విస్తరించడం చూశారు. దేవుడు అనుకున్నాడు, నోవహు దినముల తర్వాత ఇక మీదట భూమి మీద నేను ఎప్పుడు కూడా ఇలాంటి పని చేయను. ఒకానొక దినం ఉంది. అప్పటి వరకు ఏంటి? వీరిని ఇలాగే విడిచిపెడతా. ఒక దినం ఉంది. ఆ దినమందు ఈ భూమిని, ఈ కనిపిస్తున్నటువంటి ఆకాశాల్ని నశింపజేస్తాను అని దేవుడు అనుకున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అదే పవిత్ర పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు చదువుకుంటే, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశములు మహా అగ్నితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములను పారిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు
దేవుని దినపు రాకడ కొరకు దినము రాకడ వరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారి ఉండవలెను. ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఈ భూమి ఈ ఆకాశాన్ని నశింపజేయబోతున్నాడు. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడది? తీర్పు దినం అనేది ఒకటి ఉంది. తీర్పు దినం అనేది ఒకటి ఉంది. ఎవరికి? యేసు ప్రభువుని ఎరగనటువంటి వారు, యేసు ప్రభువును తిరస్కరించిన వారు ఈ భూమిలో సమాధి చేయబడ్డారు. వారిని తీసి వారికి తీర్పు తీర్చే ఒక సమయం ఉంది. అది ధవల సింహాసనము తీర్పు. ఆ తీర్పు ఎప్పుడు జరుగుతుంది? 1000 ఏండ్ల పరిపాలన తరువాత, 1000 సంవత్సరములు అగాధములో ఉంచబడినటువంటి సాతాను బయటికి వచ్చిన తరువాత, ఆ సాతాను భూమి మీద ఉన్నటువంటి ప్రజలను మోసపరిచి దేవుని మీదకి తిరుగుబాటు చేయడానికి వస్తాడు. ఆకాశం నుంచి అగ్ని వచ్చి వారిని దహించవేసిన తరువాత తీర్పు దినము ఒకటి ఉంది. ఆ తీర్పు దినము చేసేటప్పటికి ప్రభువు చెప్తున్నాడు, ప్రభు ఏం చెప్తున్నాడంటే, మనము చూస్తున్నటువంటి ఈ ఆకాశం ఉందే, ఆకాశం అంతా కూడా అగ్నితోని రగులుకొని కాలిపోతుంది. ఒక వస్త్రానికి అగ్ని ముట్టించి, ఒక బట్టకి అగ్ని ముట్టించి కాల్చితే ఎలాగ బూడిదైపోతుందో, మనము చూస్తున్నటువంటి ఆకాశాలు అగ్నితో కాల్చబడతాయి. అగ్నితో కాల్చబడతాయి. ఈ భూమి మీద ఉన్న కృత్యములు, అంటే ఈ భూమి, ఆ భూమి మీద కొనుక్కున్నటువంటి ప్లాట్లు, అపార్ట్మెంట్లు, కట్టిన ఇల్లులు, కొన్ని ఫ్రిడ్జ్లు, మంచాలు, ఏసీలు అన్నీ కాలిపోతాయి. అంటే ఎప్పుడు వరకు ఇవి ఉంటాయి? 1000 ఏండ్ల పరిపాలనలో భూమి ఉంటుంది కనుక అప్పటి వరకు, అరే నేను ఇక్కడ కొనుక్కున్నాను, ఆ ఊరిలో నాకు స్థలం ఉంది, ఇల్లు ఉంది అనుకోవచ్చు. 20 అంతస్తుల బిల్డింగ్లో 3 కోట్లు పెట్టిన అపార్ట్మెంట్ ఉంటుంది. కానీ ప్రభు యొక్క తీర్పు దినానికి ముందు రోజు అవన్నీ కాలిపోతాయి. అవసరమా? అవసరమే. ఇప్పుడు అవన్నీ కాలిపోయే దినం ఒకటి రాబోతుంది. భూమి ఆకాశాలు కాలిపోతాయి. దేవుడు కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని సృష్టిస్తాడు. ఆ కొత్త భూమి మీదకి, క్రొత్త ఆకాశం మీదకి దేవుని వద్ద నుంచి ఒక పట్టణం దిగి వస్తుంది. దేవుని వాక్యములు చూద్దాం. ఆ పట్టణము, దాని గురించి మాట్లాడుకుంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు ఒక్కసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11. మరియు ధవలమైన మహాసింహాసమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథములను వేరొక గ్రంథములు విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటన్నిటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందితిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును, పాతాళ లోకమును, వాటి వశమునున్న మృతులు నప్పగించెను. వారిలో ప్రతివాడును తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ఎప్పుడుంటుంది? ప్రభు చెప్తున్నాడు, తీర్పు పొందే దినమున
ఆయన ధవలమైన సింహాసనం, ఒక తెల్లటి సింహాసనం మీద కూర్చున్న రోజున ఆయన సన్నిధిలో ప్రజలందరూ నిలబడతారు. వారు వారు చేసినటువంటి క్రియలు చెప్పున తీర్పు పొందుతారు. అప్పుడు ఇక ఆకాశం ఉండదు, ఈ భూమి కూడా ఉండదు. అప్పుడు తీర్పు పొందే సమయానికి అది ఉండదు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తే, రోమాపత్రిక 8వ అధ్యాయం 19 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుంటే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనయ్యున్న ధ్యాసములో నుండి విప్పబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదును. నిరీక్ష కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపర్చిన వాణి మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగొచ్చు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుని వాక్యంలో? ఏం చెప్తున్నాడు? ఈ భూమి ఏదైతే ఉందో, ఈ సృష్టించబడింది ఏది ఉందో మూలుగుతుందంట. ఎవరు మూలుగుతున్నారు? భూమి ఆకాశాలు ఏమవుతున్నాయి? మూలుగుతున్నాయి. ఎప్పుడు వరకు మూలుగుతున్నాయి? మాకెందుకు ఈ బాధ? మాకెందుకు ఈ బాధ? ఈ దాస్యం ఏమిటి? మాకు ఇబ్బంది ఎందుకు అని సృష్టి మూలుగుతుంది, చూస్తుందంట, వెయిట్ చేస్తుంది. సృష్టి కూడా ఎదురు చూస్తుంది. ఎప్పటి వరకు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. దేవుని కుమారులు ప్రత్యక్షం ఎప్పుడవుతారు? ఎవరు దేవుని కుమారులు? మనమే. మన ప్రత్యక్షత కొరకు చూస్తుందంట. అంటే ఎప్పుడు వీరు వస్తారు? ఈ కొత్త భూమి ఎప్పుడు సృష్టించబడుతుంది? క్రొత్త ఆకాశం ఎప్పుడు సృష్టించబడుతుంది? అప్పుడు మేము పోతాం అని మూలుగుతున్నది సృష్టి కూడా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సృష్టి కూడా మన విషయమై మూలగడం ఎంతో విచారకరమైన విషయం. అంటే దేవుడు తలంచాడు ఎప్పుడో, కొంతకాలం ఆగు, నీకు విమోచన కలిగిస్తాను అని దేవుడు బహుశా సృష్టికి కూడా తెలియజేసి ఉన్నాడు. అందుకే మూలుగుతూ ఉంది. దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. మనం ఏం చూసాం? ఆ దినము వరకు ఈ భూమి, ఈ ఆకాశం దేవుని వాక్యము వలనే మరలా భద్రపరచబడి ఉంది. మొదట సృష్టించబడినటువంటి భూమి ఆకాశం దేని వల్ల భద్రపరచబడి ఉందని చూసాం? దేవుని వాక్యం వలనే భద్రపరచబడి ఉందని చూసాం కదా. పేతురు పత్రికలో మనం చూసాం, మరలా ఈ భూమి, ఈ ఆకాశమే ఆ తీర్పు దినము వరకు దేవుని వాక్యమే భద్రపరిచి ఉంచింది. అప్పుడే నాశనము కాకుండా దేవుని వాక్యమే భద్రపరిచి ఉంచింది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలు మనం చూస్తే, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అది ఏం చెప్పాడు? పడేస్తాడు, సరిపోయింది. ప్రభు చెప్తున్నాడు అక్కడ ఒక ప్రత్యేక విషయాన్ని మీరు గమనించాలి. ఏం చెప్తున్నాడు? మరణము అనే దానిని కూడా, మరణాన్ని, మృతుల లోకాన్ని అగ్నిగుండములో పడవేయబడెను. ఏదత? మరణం అనేది ఒకటి ఉంది, మృతులు వెళ్ళే లోకం ఒకటి ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం? పరదేశుకు వెళ్తాం కదా. పరదేశుకి వెళ్తామా? పాతాళ లోకం ఉందా? ఆ లోకాన్ని తీసుకొని వెళ్ళి, ఆ లోకం అంటే ఏంటి? ఇనపెట్ట, డబ్బ పెట్ట, అది ఒక లోకం. ఆ లోకాన్ని తీసుకొని వెళ్ళి కూడా
దేవుడు ఆ అగ్నిగుండములో వేయబోతున్నాడు. ఇంతకీ మరణం ఉందా లేదా? ఉందా? మరణం అనేది ఒకటి ఉంది, దాన్ని కూడా తీసుకుని వెళ్ళి దానిలో వేయబోతున్నాడు. దాన్ని ఎప్పుడైతే దానిలో వేస్తాడో ఇక మీదట మరణం అనేది ఉండదు. ఎందుకు అగ్నిగుండంలో ఎవరెవరు ఉన్నట్టు ఇప్పుడు చెప్పండి. మొదటి క్రూర మృగం ప్రాణాలతో వెళ్ళాడు. మొదటి క్రూర మృగం అంటే ఎవరు? అంత్య అబద్ధపు క్రీస్తు వెళ్ళాడు. అబద్ధ ప్రవక్త కూడా అక్కడే ఉన్నాడు. 1000 సంవత్సరాల తర్వాత సాతాను కూడా అక్కడికే వేయబడతాడు. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రజలు, వారికి తీర్పు జరిగిన తర్వాత అక్కడికే వెళ్తారు. మృతుల లోకం ఇంకా అవసరం ఉందా? మృతుల లోకం ఇంకా అవసరం ఉందా? ఎందుకు అవసరం లేదు? ఎందుకంటే వాక్యములో చూసాం మనం. చూడండి అక్కడ ఏముంది, 21వ అధ్యాయంలో 4వ వచనంలో ఏముంది ఒకసారి చూడండి. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనముల నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అంటే ఏంటి? క్రొత్త భూమి కొత్త ఆకాశం సృష్టించి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మరణాన్ని ఇక ఉంచడు. మరణం అవసరం లేకపోయినప్పుడు మృతుల లోకం అవసరమా? మృతుల లోకం ఎక్కడుంది? పాతాళం ఎక్కడుంది? భూమి కింద ఉందంట. మరి ఈ భూమి కింద ఏముంది? పాతాళం ఉందా? చనిపోయిన మనుషులు వెళ్ళే స్థలం ఉందా? కాబట్టి ఈ మృతుల్లోకాన్ని ఏం చేయాలి దేవుడు? దీన్ని కూడా తీసుకుని వెళ్ళి అగ్నిగుండములతో మండు గుండములో పడేస్తాడు. మరణాన్ని పడేస్తాడు. ఇంకేముంటుంది? ఇంకేమీ ఉండదు. ఇంకా మొత్తం అంతా కూడా క్లియర్. కొత్త భూమికి ఇంకా మనుషులు మనం అక్కడికి మహిమ దేహాలతో వెళ్తాము కనుక ఈ శరీరం ఉండదు. ఈ ఆయాసాలు, నొప్పులు, దుఃఖము, వేదన, కన్నీరు, ఇంజెక్షన్లు, టాబ్లెట్లు అవసరం ఉండదు. దేవుడికి స్తోత్రం కలుగుడు కాక. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత వీటి పని లేదు గనక వాటిని తీసుకొని దేవుడు రెండవ మరణములో పడవేస్తాడు. పడవేసి క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని సృష్టించి ఆ కొత్త భూమి కొత్త ఆకాశములో పరలోకం నుంచి ఒక పట్టణాన్ని దించుతాడు. దాని పేరు నూతన యెరూషలేము. 1000 ఏండ్ల పరిపాలన ఎక్కడ ఉంటాం? ఈ భూమి మీదే ఉంటాం. మన పట్టణం ఏంటి? యెరూషలేము అనే పట్టణమును కేంద్రం చేసుకుని కదా యేసు ప్రభు వారు పరిపాలన చేస్తారు. అలాగే క్రొత్త భూమి కొత్త ఆకాశములో పైనుంచి వచ్చినటువంటి పట్టణం 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3-4 వచనాలు చూస్తే ఏముంది? అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో వారితో కాపురముండెను. వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. అది ఆ పట్టణం భూమి మీదకి వస్తుంది. ఏ భూమి? ఈ భూమి కాదు, కొత్త భూమి వస్తుంది. అక్కడికి పరలోకం నుంచి ఒక పట్టణం రాబోతుంది. దాని పేరు నూతన యెరూషలేం. ఆ నూతన యెరూషలేం అనే పట్టణం భూమి మీదకి వచ్చిన తరువాత దానిలో సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు కూర్చుంటాడు.
తండ్రి అయిన దేవుడు కూర్చుంటాడు, అలాగే మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారు కూర్చుంటారు, మనతో పాటు ఉంటారు. ఇంక కళ్ళు మూసుకొని పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, ఈ ప్రార్థన అవసరం ఉండదు. ఎదట పరలోకమందున్న తండ్రి స్తోత్రము నాయన యేసయ్య అని చెప్పే అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ కన్నులారా యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుని మనం చూస్తాం. కొత్త ఆకాశములో కొత్త భూమిలో ఉన్న పట్టణములో మనం వెళ్తాం, దేవుని ముఖాన్ని చూస్తాం, దేవుని స్తుతిస్తాం, ఆ పట్టణంలో ప్రవేశిస్తాం, బంగారు వీధుల్లో తిరుగుతాం. ఆ పట్టణంలో జీవనది ఉంది, ఆ పట్టణంలో జీవవృక్షం ఉంటుంది, దేవుని నది ఉంటుంది. వెళ్తాం, ప్రభువుని వెళ్తాం చూస్తాం వస్తాం, వెళ్తాం చూస్తాం వస్తాం. ఆ పరిస్థితి వస్తుంది. అది బాగుంటుందా? బాగుంటుంది కదా. చావు ఉండదు, బాధ ఉండదు, ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, ఇక మరణం ఉండదు. ఆ పట్టణంలో మనం నివసించబోతున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు యొక్క సింహాసనం అక్కడ ఉండబోతుంది. ప్రభు మనల్ని అక్కడికి పట్టుకొని వెళ్ళబోతున్నాడు. గనుక భూమి మీద నివసించినటువంటి కాలం తక్కువైనప్పటికీ మనం ఎప్పుడు కూడా దేవునితో ఉండడానికి, ప్రార్థన చేసుకోవడానికి, నూతనమైన ఆకాశము కొరకు, నూతనమైనటువంటి భూమి కొరకు, దేవుణ్ణి కన్నులారా చూసి ఆయన స్తుతించే ఆ గొప్ప భాగ్యం కోసం మనం ఎదురు చూడాల్సి ఉంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమెను ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నూతనమైనటువంటి ఆకాశములో, నూతనమైనటువంటి భూమి మీద ప్రభువా మీతో కలిసి ఉండడానికి, నీ ముఖాన్ని దర్శించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, మాతో కలిసి ఉండడానికి నీవు సిద్ధపరిచినటువంటి ప్రణాళికను బట్టి మీకు వందనాలయ్యా. మాకు ఇచ్చిన ఈ రక్షణ బట్టి మీకు వందనాలు. అనేక మంది రక్షణ లేక నశించిపోతున్నారు ప్రభువా. సృష్టికర్త అయినటువంటి నిన్ను కన్నులారా చూడడానికి, నీతో వారు ఉండడానికి, వారితో నీవు ఉండడానికి, నీవు చేసిన ఈ ప్రణాళిక వారు తెలుసుకొని నీ రక్షణ భాగ్యంలోనికి రావడానికి సహాయం చేయండి. ఈ వాక్యాన్ని మా వినికిడిలో, మా హృదయం అనే పలక మీద మీరు వ్రాయండి. మరణం వరకు నమ్మకం ఉండే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్.